జరిగి ఉండొచ్చు అంటారా? అంటే ఖచ్చితంగా ఇందులో రవి ఎలా ఉంటాయంటే రాజకీయాలకు సంబంధించి ఈ రోజు ఉన్నది రేపు ఉండదు అన్నది జగమెరిగిన సత్యం. ఎప్పుడు ఏ రకంగా ఈక్వేషన్స్ మారుతాయో, ఏ రకంగా రాజకీయ వ్యూహాలు రచిస్తారో అన్నది ఏ పార్టీకి ఆ పార్టీ. ఒక పార్టీ అని మనం ఇక్కడ మెన్షన్ చేయనవసరం లేదు. వాళ్ళ వ్యూహాలు వాళ్ళకుంటే ఆ రకంగానే ఇక్కడ కానీ గెలరు, ఇక్కడ ప్రాబ్లం అవుతుంది అనుకుంటే ఇమీడియట్గా కూడా సీటు మార్చే పరిస్థితి. లాస్ట్ మినిట్లో కూడా బీఫామ్ ఇచ్చిన తర్వాత కూడా సీట్లు మార్చిన చరిత్ర ఉంది. సో ఇలాంటి టైంలో అంబటి రాయుడికి ముఖ్యంగా రాజకీయ అనుభవం లేదు. సో ఆ ఎంపీ స్థానం, పార్లమెంట్ స్థానం ఏదైతే ఉన్నదో ఆ సరౌండింగ్స్ ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలకు అందరికీ కూడా వాళ్ళే పెద్ద దిక్కు కింద వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఆర్థిక పరంగా వాళ్ళు చూసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇది చిన్న టాస్క్ కాదు. సో యువకుడు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన కూడా అంత పెద్ద బాధ్యత అప్పచెప్పితే ఎవరైతే నియోజకవర్గాల్లో, అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏమో నెగిటివ్గా కానీ చెప్పు ఉండొచ్చేమో అన్నది కొద్దిగా అనుమానాలు కొంతమంది విశ్లేషకులు వ్యక్తం చేసే పరిస్థితి. వైసీపీ మీద చాలా మంది ప్రతిపక్షాల ఆరోపణలు చేస్తున్నాయి మొదటి నుంచి కూడా, అరాచక ప్రభుత్వము, నీ అంతా జగన్ అని చెప్పేసి. కానీ ఇక్కడ అంబటి రాయుడు ప్రతిసారి కూడా ఆయన ట్వీట్ల ద్వారా, ఆయన కామెంట్ల ద్వారా ఆయన వైసీపీ కండువా కప్పుకోక ముందు కూడా ఆయన పొగడ్తల వర్షం కురిపించారు. తర్వాత కూడా చాలా చర్చలు జరిగాయట గుంటూరుకు సంబంధించి. ఆఫ్ ద రికార్డ్ నాకు తెలిసిన సమాచారం ఇది. కానీ ఇక్కడ గుంటూరు నుంచి టికెట్ వచ్చినా రాకపోయినా గెలుస్తామో లేదో తెలియదు కాబట్టి, సో సేఫ్ ప్లేస్కి వెళ్తే ఏదైనా బెటర్ అనే ఉద్దేశంతో ఆయన పునరాలోచన చేశారనే ప్రచారం కూడా జరుగుతోంది. టీడీపీ జనసేన అలయన్స్లో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆ పార్టీలోకి వెళ్ళి అక్కడి నుంచి ఏదైనా పోటీ చేస్తే ఏదైనా భవిష్యత్తులో, ఇప్పుడు సీట్ రాకపోయినా భవిష్యత్తులోనైనా ఏదైనా అవకాశం ఉంటుందా అనే ఆలోచన కూడా చేస్తూ ఉండవచ్చు. అంటే ఆయన సన్నిహితులు చెప్పిన, ఆఫ్ ద రికార్డ్ చెప్పిన సమాచారం ఇది. ఎందుకు అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన క్రికెట్కి గుడ్ బై చెప్పేశారు. తిరిగి క్రికెట్లోకి వెళ్ళలేరు. మరేమీ చేయడానికి కూడా ఆస్కారం ఉండదు. బహుశా రాజకీయాల్లోకి ఆయన ఎంటర్ అయ్యారు కాబట్టి కాస్త గ్యాప్ తీసుకుని చేస్తానంటున్నారు కాబట్టి వైసీపీ మీద వ్యతిరేకత పీక్స్లో ఉంది. ఇటువంటి టైంలో వైసీపీలోకి వెళ్ళి రాజకీయంగా ఇబ్బంది పడడం కంటే కొన్నాళ్ళు సైలెంట్గా ఉండి తర్వాత తెలుగుదేశం పార్టీ, జనసేనలోకి వెళదాం అనే ప్రయత్నాలు ఏదైనా చేసే అంటే రకరకాల అవకాశాలు ఉంటాయి కాబట్టి రాజకీయాల్లో ఆ యాంగిల్లో మనం ఎందుకు చూడకూడదు దీన్ని? అంటే ఖచ్చితంగా రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు. సో అంబటి ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో రాజకీయ పరంగా కూడా వాళ్ళు సూచనలు, సలహాలు ఆయన తీసుకుంటారు. సో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీతో జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో ఆయన చాలాసార్లు పొగడడం జరిగింది. రవి, మనం చాలాసార్లు సందర్భాల్లో మాట్లాడుకుంటూ ఉంటాం. ఒక అంబటి రాయుడు అనే కాదు, ఎవరైనా అధికార పార్టీలో ఉన్న వాళ్ళు ప్రతిపక్షాలను తూర్పారు పెట్టిన సందర్భాలు చాలా ఉంటాయి. సరే, అధికార పార్టీలో ఉన్న వాళ్ళు ఏం తప్పులు చేసినా సరే వాళ్ళు ఎంకరేజ్ చేసుకుంటూ వాళ్ళు వీరుడు, సూర్యుడు అని మాట్లాడుకుంటే పరిస్థితి ఉంటుంది. గతంలో బొత్స సత్యనారాయణ గారు టీడీపీలో ఉన్నప్పుడు రోజా గారు జగన్మోహన్ రెడ్డి గారిని, అలాగే రాజశేఖర రెడ్డి గారు, స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారిని ఎంత దారుణంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. సో ఇవేమీ కూడా పట్టించుకుంటే పరిస్థితి. రాజకీయాలలో ఎప్పుడు ఏదన్నా అనొచ్చు, ఎప్పుడు ఏదన్నా మాట్లాడవచ్చు, ఏ పార్టీ నుంచి ఏ పార్టీ నుంచి అయినా సరే జంప్ అవ్వచ్చు. సో ఆ ఈక్వేషన్స్లో భాగంగా తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా వైసీపీలోకి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. వైసీపీలో జగన్మోహన్ రెడ్డిని తిట్టిన వాళ్ళ అందరూ కూడా మళ్ళీ అదే పార్టీలో కొనసాగుతున్న నేపథ్యం లేదు. అక్కడ కానీ ఇమడ లేకపోయినా లేకపోతే టికెట్ అన్నది పరమావిధి. ఇక్కడ కానీ పాయింట్ ఏంటంటే అంబటి రాయుడు జగన్ ని పొగిడారు కానీ పవన్ కళ్యాణ్ తిట్టలేదు, టీడీపీని తిట్టలేదు ఎప్పుడు. కాబట్టి దెర్ ఈజ్ ఎ ఛాన్స్ ఏమో ఖచ్చితంగా ఆ ఛాన్స్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. కానీ పార్లమెంట్ అభ్యర్థి అనే అంశం అన్నది చాలా కీలకమైన అంశం ఈ ఎన్నికల్లోని. పార్లమెంట్ అభ్యర్థి మాత్రం ఆచితూచి అన్ని పార్టీలు కూడా అడుగులు వేస్తున్నాయి. అంత ఈజీగా అదైతే ఇవ్వరు. అనుభవం లేని వ్యక్తులకి ఎక్స్పెరిమెంట్లు చేసే పరిస్థితుల్లో ఇప్పుడు ఏ పార్టీ కూడా లేదు. సో అసెంబ్లీ వరకు అన్నది అంబటి రాయుడికి ఆ ప్రయారిటీ ఇస్తే ఇవ్వచ్చు. ఆయన కూడా నాకు పార్లమెంట్ అవసరం లేదులే, అసెంబ్లీ వరకు కూడా నేను వెళ్తే బెటర్ ఏమో, అంత పెద్ద బడ్జెట్ నా మీద ఉండదేమో ఆయన ఆలోచించి ఉండొచ్చు. ఆయన ఖచ్చితంగా జనసేన టీడీపీ పొత్తు కూడా వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా అధికారం చేపడుతుందని చెప్పి చాలా మంది ఈక్వేషన్స్ చూపిస్తున్నారు. కాబట్టి వైఎస్ఆర్సీపీ మీద, జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత ఉందని చెప్పి మాట్లాడుతున్న నేపథ్యంలో ఛాన్స్ అది కూడా గెలిచే అవకాశం ఉంది. కాబట్టి ఆ పొత్తు కూడా బలంగా ముందుకు సాగుతుంది. కాబట్టి అలాంటి పొత్తులోకి మనం వేసే ఫస్ట్ స్టెప్పే బెటర్గా వేస్తే బెటర్ అని చెప్పి వాళ్ళు అభిమానులు అవనియండి, లేకపోతే వాళ్ళ బంధువులు అవనియండి, వీళ్ళందరూ కూడా సూచించుంటారు. సో ఆ నేపథ్యంలో కానీ ఆయన ఏ అడుగులు వేస్తారు అన్నది అంబటి రాయుడు మాత్రమే తెలియజేయాలి. కానీ ఇప్పుడు అంబటి రాయుడు జాయిన్ అయిన 10 రోజుల్లోపే ఆయన బయటకు వచ్చారన్నది వైఎస్ఆర్సీపీకి తప్పదు అని చెప్పి చాలా మంది మాట్లాడే పరిస్థితి. సో ఇలాంటి ఎందుకంటే ఒకవైపు వర్మ చూస్తున్నాం కదా, ఒకవైపు మనం సీట్ల కేటాయింపుల్లో ఎంతమంది అసంతృప్తి గళాలు రోజు రోజుకి కూడా, మొన్న ఎంఎస్ బాబు, నిన్న కాపు రామచంద్రారెడ్డి, ఇంకా వన్ బై వన్ వస్తూ ఉన్నారు. కాబట్టి సో ఖచ్చితంగా ఇది డ్యామేజ్. ఒక నాయకుడు, ఒక మంచి క్రికెటర్
రాజకీయాల పట్ల ఆసక్తితో మీ పార్టీలో జాయిన్ అయితే ఆయన్ని పొమ్మల్లాగా పొగబెట్టారని ఖచ్చితంగా ప్రతిపక్షాలు కార్నర్ చేస్తాయి. ఇప్పుడు రాయుడి మీద ప్రేమ కురిపిస్తాయి ఆ పార్టీలు. రైట్. ఓకే, ఇది ఏంటంటే మొదటి అడుగు మాత్రమే. ఇది స్టార్టింగ్. మూవీలో అసలైన సినిమా ఇంకా ముందుంది. ఇంటర్వెల్ కూడా ఇంకా చేరుకోలేని పరిస్థితి ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఎవరు ఏ అభ్యర్థులు ఏ రకంగా వెళ్ళాలి, ఎవరు వ్యూహాలు ఏంటి అనేది. మరొక వైపు తెలుగుదేశం పార్టీ జనసేన ఆ పొత్తులో భాగంగా సీట్లు ప్రకటించిన తర్వాత ఇంకా వేడి రాజుకుండే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే అసమ్మతులు చాలా పెరిగే అవకాశం ఉంటుంది. జనసేన ఆశావాహులు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఇన్ని సంవత్సరాలు మేము గెలవపోయినా మేము జెండా మోసే వాళ్ళు ఉన్నారు, మాకు టికెట్లు కావాలని వాళ్ళు కూడా ఎక్కువగా ప్రెజర్ తీసుకొస్తారు. సో అన్ని టికెట్లు ఇచ్చే అవకాశం అయితే పవన్ కళ్యాణ్ గారికి కానీ ఆ పార్టీకి కానీ ఉండే ఛాన్స్ ఉండదు. వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంత టికెట్లు వచ్చే ఛాన్స్ ఉండదని ఇప్పుడు దాకా వస్తున్న అంశాలు. అందుకనే పవన్ కళ్యాణ్ గారు గత కొన్ని రోజులుగా మీడియాకి దూరంగా ఉండడం జరుగుతుంది. మీడియాకు దూరంగా ఉండి తూర్పుగోదావరి జిల్లాలో ఆయన మకాం వేసి మళ్ళీ తూర్పుగోదావరి జిల్లాలోనే ఆయన టూరు స్కెడ్యూల్ కూడా ఖరారు చేసుకోవడం జరిగింది. అక్కడే ఆయన పూర్తి స్థాయిలో తన వ్యూహాన్ని అంతా కూడా రచించడం జరుగుతుంది. ఎక్కువ ప్రయారిటీ ఆ ప్రాంతంలో ఉండే. కానీ తెలుగుదేశం పార్టీ కూడా అక్కడ బలంగా ఉంది కాబట్టి, గతంలో కూడా అది నిరూపించుకున్నది కాబట్టి, ఇన్ని సంవత్సరాలు కేసులు పెట్టించుకుండి ఇబ్బందులు పడి డబ్బులు ఖర్చు పెట్టుకుండి పార్టీని నమ్ముకుని నిలబడిన వాళ్ళందరికీ ఈరోజు టిక్కెట్లు ఎవరో పొత్తులో భాగంగా వేరే వాళ్ళకి టికెట్ ఇస్తామంటే అక్కడ కూడా అసమ్మతి శాఖలు చెలరేగే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నది.